ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీరు మీ యొక్క భార్యతో కానీ, మీ యొక్క భర్తతో కానీ, ప్రియుడితో కానీ, ప్రియురాలతో కానీ మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా చోటు చేసుకుని ఇప్పుడు మాటలనేటువంటివి లేవనుకోండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ ద్వారా కేవలం ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి, ధర్మబద్ధంగా ఎటువంటి చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు ఇట్లాంటివి ఏమీ కూడా లేనటువంటి వాళ్ళకి మళ్ళీ కూడా తిరిగి ప్రేమ పొందాలి, ఇద్దరు కూడా సఖ్యతగా చక్కగా కలిసిమెలిసి ఉండాలి, ఇటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళకి, ఒకవేళ భార్యాభర్తలు కానటువంటి వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళని పెళ్లి చేసుకుని జీవితాంతం కూడా వాళ్ళతో చక్కగా ఉండాలి, ఏదో తెలియనటువంటి దోషాల వలనో, తప్పుల వలనో, మనస్పర్ధల వలనో ఇటువంటి ఇబ్బందులు అనేటువంటి చోటు చేసుకున్నాయి అనుకోండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించడం వలన అటువంటి మనస్పర్ధలు, చికాకులు, ఇటువంటి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా మీరిద్దరు కూడా ఒకరంటే ఒకరు ఇష్టంగా ప్రేమగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తి మళ్ళీ కూడా వాళ్ళ యొక్క మనసులో మీ పట్ల ప్రేమ, ఆకర్షణ ఇటువంటివి చోటు చేసుకుని మళ్ళీ కూడా మీతో ఒకటయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి అని అంటే, ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు రాత్రి 9 దాటిన తర్వాత చేయాలి. 9 దాటిన తర్వాత శుచి శుభ్రంగా చక్కగా తలస్నానం అనేటువంటిది చేసి మీరు ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, లేకపోతే మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏదైనా సరే ఒక ఆసనం వేసుకుని కూర్చోండి. కట్టిక నేల మీద కూర్చోకూడదు. ఒక పీట కానీ, ఆసనం కానీ, దుప్పటి కానీ వేసుకుని దాని మీద కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ యొక్క ముందర ఒక తెలుపు రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరచండి. తెలుపు రంగు యొక్క మండపం తువ్వాలు కావచ్చు, సాధారణ తువ్వాలు కావచ్చు, ఏదైనా పంచి కావచ్చు, లేకపోతే ఏదైనా బ్లౌజ్ పీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా గుడ్డ కావచ్చు, కొత్తదైనా సరే పాతదైనా సరే ఈ విధంగా ఒక తెలుపు రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరచండి. ఏర్పరిచిన తర్వాత దాని మీద ఒక రాగి పాత్ర పెట్టండి. అంటే ఒక రాగితో తయారు చేయబడిన ప్లేటు, ఒక చిన్నదైనా సరే పర్వాలేదు, ఒక రాగి ప్లేట్ పెట్టుకోండి. ఈ రాగి ప్లేట్ పెట్టుకున్న దాని తర్వాత ఈ యొక్క రాగి ప్లేట్ యొక్క మధ్యలో మీరు నువ్వుల నూనెతో కానీ, లేకపోతే ఆవు నేతితో కానీ ఒక మట్టి ప్రమిదిలో దీపం అనేటువంటిది వెలిగించుకొని మధ్యలో పెట్టండి. ఇప్పుడు ఈ యొక్క దీపం చుట్టూరా కూడా ఒక 8 బంతి పువ్వులు అలంకరించండి. దీపం అదే పాత్రలో, ఆ పళ్ళెంలో దీపం చుట్టూరా ఒక 8 బంతి పూలు అనేటువంటివి అలంకరించాలి. అలంకరించిన తర్వాత ఇప్పుడు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. మీరు ప్రత్యేకంగా మీ యొక్క భార్య కోసమో, భర్త కోసమో, ప్రియుడి కోసమో, ప్రియురాల కోసమో చేస్తున్నటువంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళది ఏదైనా కూడా ఒక ఫోటో అనేటువంటిది తీసుకుని కూడా ఈ బంతి పూలు అనేటువంటిది ఏర్పరిచారు కదా, చుట్టూరా మధ్యలో దీపం ఉంది కదా, అదే బంతి పూల లోపల ఈ దీపం పక్కనే వాళ్ళ యొక్క ఫోటో అనేటువంటిది కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా కాదండి, కుటుంబ సమస్యలు, కుటుంబంలో విపరీతమైన కలహాలు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, చికాకులు, గొడవలు వస్తున్నాయి, లేకపోతే మీరు పనిచేసేటువంటి చోటు కూడా మీకు గుర్తింపు అనేటువంటిది లేదనుకోండి, ఇటువంటి విధంగా ఆకర్షణ కలగడం కోసం మాత్రమే, కుటుంబంలో అందరితోనే మీకు పడాలి, ఆకర్షణ, అభిమానం అనేటువంటిది ఏర్పడాలి, పనిచేసేటువంటి చోటు కూడా ఆకర్షణ అనేటువంటిది కలగాలి అని అంటే ఎవరి ఫోటోలో అవసరం లేదు. ప్రత్యేకంగా చేస్తున్నారు, ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర నుంచి మీరు ఆకర్షణ పొందాలనుకుంటే వాళ్ళ యొక్క ఫోటో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోటో లేకపోయినా కూడా చెయ్యొచ్చు. ఏ విధంగా చక్కగా నమస్కారం చేసుకుని ఆ యొక్క దీపాన్ని చూస్తూ ఒక 2 నిమిషాల పాటు కూడా ఫలానా ఈ యొక్క వ్యక్తి నా పట్ల ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా వాళ్ళకి కలగాలి, ఆ విధంగా జరిగేటువంటి విధంగా చెయ్యి స్వామి అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకోండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకోండి. లేకపోతే కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఎవరికి కూడా నేనంటే పడట్లేదు, కలహాలు, ఇబ్బందులు, చికాకులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కుటుంబంలో నేనంటే పడాలి, లేకపోతే ఇలా ఉద్యోగ చోట, పనిచేసేటువంటి చోట నాకు జనాకర్షణ ఏర్పడాలి, అవమానాలన్నీ కూడా తొలగిపోయి నాకు ఆకర్షణ అనేటువంటిది ఏర్పడాలి అనబడేటువంటి విధంగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని వేడుకోండి. ప్రత్యేకమైన వ్యక్తి కోసం అయితే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కొరకే మీరు ప్రార్థన చేయండి. చేసిన తర్వాత మీరు ఈ యొక్క కుటుంబంలో సమస్యలు కావచ్చు, లేకపోతే పని రీత్యా ఆ యొక్క ఆకర్షణ శక్తి కలిగించడం కోసం కావచ్చు, ప్రత్యేకమైన వ్యక్తి కోసం కావచ్చు, ఏ కారణంతోనైతే చేస్తున్నారో ఆ యొక్క కారణాన్ని ఉద్దేశించది మనసులో పెట్టుకొని, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయితే ఆ యొక్క వ్యక్తిని తలుచుకుంటూ, ఊహించుకుంటూ, కుటుంబంలో వ్యక్తులు అయితే కనుక కుటుంబంలో ఆ యొక్క వ్యక్తిని తలుచుకుంటూ, ఊహించుకుంటూ, లేదు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలగాలి అని అంటే నాకు ఇప్పుడు ఆకర్షణ శక్తి కలుగుతోంది, అందరితో కూడా నాకు పడుతోంది, సఖ్యత అనేటువంటిది ఏర్పడుతోంది అనబడే ఆలోచన, ఉద్దేశం అనేటువంటిది కలిగి ఆ విధంగా తలుచుకొని ఊహించుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహ. ఇది చాలా శక్తివంతమైనటువంటి, ఆకర్షణ శక్తి కలగచేసేటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఇది. ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. ఏ జపమాలైనా వాడుకోవచ్చు, లేకపోతే వేళ్లతోనైనా లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఏకాగ్రతగా, శ్రద్ధతో ఈ యొక్క మంత్ర జపం పూర్తయిన తర్వాత అప్పుడు మరలా కూడా నమస్కారం చేసుకుని ఆ యొక్క దీపాన్ని చూస్తూ, మీరు ప్రత్యేకమైన వ్యక్తి కోసం చేస్తే ఆ వ్యక్తిని తలుచుకుని ఊహించుకోండి, ఇప్పుడు వాళ్ళు నా పట్ల ఆకర్షితులు అవుతున్నారు, వాళ్ళకి నా పట్ల ఈ విధమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం
అభిమానం, ఆకర్షణ అనేటువంటి వాళ్ళ మనసులో చోటు చేసుకుంటున్నాయని తలుచుకోండి. ప్రత్యేకమైన వ్యక్తి కోసం చేస్తున్నట్లయితే. లేదు ఆకర్షణ శక్తిని కలగడ చేయడం కోసం కుటుంబంలోని అలాగే బయట అయితే కనుక ఇప్పుడు అందరికీ కూడా నాతో పడుతుంది, అందరికీ కూడా నా పట్ల ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా ఏర్పడతాయి, నాకు జనాకర్షణ, ఆకర్షణ శక్తి అనేటువంటిది నాలో ఇప్పుడు ఇమిడుతున్నాయి అనబడేటువంటి భావన కలిగి ఒక 2 నిమిషాల పాటు ఈ దీపాన్ని చూడండి. చూసిన దాని తర్వాత నమస్కారం చేసుకోండి. ఇక్కడతో పరిహారం అయితే పూర్తి అయిపోయింది. దీపం కొండెక్కిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ యొక్క బంతి పువ్వులు దీపం బయట పెట్టేసేయండి. అందులో ఏర్పరచుకున్నటువంటి బంతి పూలు ఆ యొక్క తెలుపు రంగు యొక్క గుడ్డ పెట్టుకున్నారు కదా, తెల్లటి గుడ్డ, ఆ యొక్క గుడ్డలో వంపేయండి. ఆ యొక్క బంతి పూలు వంపేసి ఒక మూటగా కట్టేసేయండి. ఆ యొక్క తెలుపు గుడ్డలో మూటగా కట్టేసిన తర్వాత మీరు పడుకునేటువంటి మీ యొక్క దిండు దగ్గర పెట్టుకోండి. వరుసగా ఒక 7 రోజుల పాటు పెట్టుకోండి. 7 రోజుల పాటు కూడా మీరు పడుకునేటువంటి మీకు దిండు దగ్గర పెట్టుకోండి. అక్కడే మీరు ప్రతిరోజు రాత్రి నిద్ర చేయాలి. మీకు దిండు పక్కన పెట్టుకోవచ్చు. ఈ విధంగా 7 రాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క మూటని ఏదైనా కూడా ఒక ప్రవహిస్తున్నటువంటి నది దగ్గర కానీ, ప్రవహిస్తున్నటువంటి సముద్రం దగ్గర కానీ, చెరువులో కానీ, లేదు అనంటే ఏదైనా కూడా ఒక దివ్యమైనటువంటి మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఇటువంటి చెట్ల దగ్గర ఏదైనా కూడా మొదట్లో ఆ యొక్క మూటని విడిచిపెట్టేయచ్చు. ఒకవేళ నది, చెరువు, సముద్రము ఒకవేళ ఏమీ కూడా లేకపోతే గనక ఏమీ కూడా చేయలేని పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు ఈ యొక్క చెట్టు మొదట్లో విడిచిపెట్టేయచ్చు. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఆకర్షణ శక్తి అనేటువంటిది కలుగుతుంది. ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేశించి చేసినట్లయితే కనుక మీ మధ్యన మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా ప్రేమ, ఆకర్షణ, అభిమానం అనేటువంటిది అవతల వ్యక్తికి చిగురిస్తుంది. మళ్ళీ కూడా మీరు ఒకటయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలతో చేయకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.